అటెన్షన్ ప్లీజ్. ఈసారి నమ్మశక్యం కాని ఒక ప్రత్యేక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. మనిషిగా పుట్టాక ఎవరైనా సరే కాలానికి, అది చేసే ఇంద్రజాలానికి తలొగ్గాల్సిందే. వ్యాధులకు, వాటి దుష్పరిణామాలకు శిరస్సు వంచాల్సిందే. ఆరోగ్య సమస్యలు ఎంతగా కుంగదీసినా, ప్రాణాలు పోయే సంక్లిష్ట పరిస్థితి ఎదురైనా అనూహ్యంగా అధిగమించి కాలం తెచ్చే మార్పుల్ని కాలదన్నేవాడిని ఏమనాలి? కాలాంతకుడు అనడం సబబు కదా. ఆ కోవకు చెందిన మైక్ ఫ్రెమాంట్పై ఈసారి వీడియో మీకు సమర్పిస్తున్నాం. సహస్ర చంద్ర దర్శనం గురించి మీరు వినే ఉంటారు. తాను జన్మించాక 1000 పున్నముల కాలం జీవించిన వాడిని సహస్ర చంద్ర దర్శనం చేశాడంటారు. అంటే సుమారు 81 సంవత్సరాల ఆయుర్దాయం. 1000వ పౌర్ణమి చూసే భాగ్యం కలిగే నాటికి ఏ వ్యక్తికైనా 80 ఏళ్ల 10 నెలల వయసు వరకు ఉంటుంది. అందుకని 81వ జన్మదినానికి 3 నెలల ముందుగా సహస్ర చంద్ర దర్శనోత్సవం నిర్వహిస్తారు. మైక్ ఫ్రెమాంట్ ఆ దశ దాటి 23 ఏళ్ళయింది. ఆ ఒహాయో వాసికి ఇప్పుడు 103 సంవత్సరాల వయసు. అందులో పెద్ద విశేషం ఏముందంటారా? ప్రపంచవ్యాప్తంగా సుమారు 9,35,000 మంది శతాధిక వృద్ధులున్నట్లు అంచనా. సంఖ్యాపరంగా అమెరికాలో, జనాభాలో శాతంగా లెక్కిస్తే జపాన్లో వారు ఎక్కువ. ఇండియాలోనే దాదాపు 48,000 మంది వరకు శతాధిక వృద్ధులున్నట్లు అంచనా. మరేమిటి ఫ్రెమాంట్ స్పెషాలిటీ అనే కదా మీ సందేహం? ఆయనకు 69వ ఏట క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక కొన్ని నెలలే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. అనివార్య పరిస్థితుల్లో సర్జరీ చేయాల్సి వచ్చింది. క్యాన్సర్ ఒక్కటే కాదు, ఆర్థరైటిస్ కూడా కుంగదీస్తున్న దశలో ఫ్రెమాంట్ బెదిరిపోలేదు. మందుల కన్నా ఆహారంలో మార్పులే తనను బతికించగలవని గట్టిగా విశ్వసించిన ఫ్రెమాంట్ ఏం చేశాడో తెలుసా? వేగన్గా మారిపోయాడు. పూర్తి శాకాహారిగా. ప్రకృతితో సహజీవనం, ఆర్థరైటిస్ను సవాల్ చేస్తూ మారథాన్ పరుగు పందాల్లో పాల్గొవడం, క్రమశిక్షణాయుత జీవితం, ఇవే అతడి ఆరోగ్య రహస్యాలు. వయసు పెరిగే కొద్దీ ఎవరైనా నెమ్మదిస్తారు. ఫ్రెమాంట్ స్కూలే వేరు. ఆయన ఇప్పటికీ చకచకా మెట్లెక్కుతాడు. జోరుగా తెడ్డు వేస్తూ పడవ నడుపుతాడు. పులప్స్ తీస్తాడు. 98 ఏళ్ల వయసు వచ్చే వరకు వారానికి 3 సార్లు 10 మైళ్ళ దాకా పరిగెత్తేవాడు. మారథాన్ అంటే తెలుసు కదా. మారథాన్ అంటే సుమారు 26 మైళ్ళు, అంటే ఇంచుమించు 42 కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి. ఎంతోమంది ఆ బరిలోకి దిగినా మధ్యలోనే విరమించుకునేవారే అధికం. ఫ్రెమాంట్ మారథాన్ పరుగు మొదలు పెడితే పూర్తి చేయాల్సిందే, విజేతగా నిలవాల్సిందే. 48 గంటల్లో 263.52 మైళ్ళ దూరం పరిగెత్తిన రికార్డు అతడిదే. 12 గంటల్లోపు 100 మైళ్ళ రన్ నెగ్గిన రికార్డు ఫ్రెమాంట్దే. అల్ట్రా రన్ ఛాంపియన్షిప్స్లో ఫ్రెమాంట్ 7 అవార్డులు గెలుపొందాడు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన అల్ట్రా రన్నర్ నిరాశ కాదు, నిత్య ఉత్సాహమే విన్నింగ్ సీక్రెట్ అని చాటడంలో, పెద్ద వయసులోనూ పరుగులు తీసే దృక్పథం అలవరుచుకోవడంలో అసంఖ్యాకులకు రోల్ మోడల్. ఆయన పుట్టినరోజు 23 ఫిబ్రవరి 1922. ఇప్పటి వరకు ఫ్రెమాంట్ జీవితంలో జరిగింది మిరకిల్ కాదు, మ్యాజిక్ కాదు, వర్ణించశక్యం కాని మహాద్భుతం ఏదో కాదు. ఆయన అత్యాధునిక చికిత్సను, హైడోస్ ఔషధాలను నమ్ముకోలేదు. మొన్నటి కన్నా నిన్న, నిన్నటి కన్నా నేడు, నేటి కన్నా రేపు మెరుగ్గా ఉంటాయన్న దృఢ విశ్వాసమే జీవ ఇంధనంగా పనిచేసింది. క్రమశిక్షణ భవిష్యత్తుపై ఆశను నిజం చేసింది. ఆయన అలారం ఉపయోగించడు. స్క్రీన్ టైం 0. ప్రతి రాత్రి 8-9 గంటల ప్రశాంతమైన నిద్ర. కుటుంబ సభ్యులతో సరదాగా, వేడుకగా గడపడం, సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, సన్నిహిత మిత్రులతో వాత్సల్య బంధం కలిగి ఉండడం, ఇటువంటి అంశాలు దీర్ఘాయుష్యుకు, ఆరోగ్యానికి దోహదపడతాయన్నది ఆయనని చూసి వైద్యులు చెబుతున్నమాట. ఫ్రెమాంట్ విషయంలో ఆహారపు అలవాట్లకు సంబంధించి భారీ మార్పులది కీలక పాత్రే. 1994 నుంచి మైక్ పరిశుభ్రమైన మొక్కల ఆధారిత ఆహారమే తీసుకుంటున్నాడు. బ్రౌన్ రైస్, క్యాబేజీ, క్యారెట్లు, బీన్సు పుష్కలంగా ఉడకబెట్టినవి హాయిగా తింటాడు. వీగన్ అంటే పూర్తి శాకాహారి. జంతువుల నుంచి వచ్చే ఏ ఆహారోత్పత్తిని ముట్టుకోరు. పాలు, గుడ్లు, మాంసం వంటివి ఏవి తీసుకోరు. తోలు లాంటి జంతు ఉత్పత్తుల జోలికే పోరు. మీరు ఈ అంశానికి సంబంధించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే ముఖ్యమైన 2 పాయింట్లపై దృష్టి సారించండి. ప్రపంచంలో ఎక్కువ మంది శతాధిక వృద్ధులకు ఆవాసాలు ఏమిటో తెలుసా? ఇటలీలోని సార్డినియా, జపాన్లోని ఒకినావా, కోస్టారికాకు చెందిన నికోయా, గ్రీస్లోని ఇకేరియా తదితర ప్రాంతాల్లో నివసించే వారికి ఆయుర్దాయం ఎక్కువని అధ్యయనాలు చాటి చెప్తున్నాయి.
అలాగే ప్రపంచంలోనే అత్యంత వృద్ధులు ఆరోగ్యవంతులకు నెలవులు ఏమిటో తెలుసా? మొనాకో, జపాన్, సింగపూర్, ఐస్లాండ్. అక్కడి వారికి జీవితకాలం అధికం అంటే పరిశుభ్ర పరిసరాలు కూడా కీలకమనే కదా. జీవితానికి ఎప్పుడు ఎక్కడ నాంది పడి ఎంతకాలం కొనసాగుతుందన్నది ఎవరూ చెప్పలేరు. జీవితంలో ప్రతి రోజును ఆరోగ్యంగా గడపడం అన్నది అందరికీ యథాలాపంగా లభించేది కాదు. ప్రతికూల పరిస్థితులు తలెత్తిన, ఆరోగ్యపరంగా గడ్డు సవాళ్లు ఎదురైనా నెగ్గుకు రావడానికి మానవ ప్రయత్నం అన్నది తప్పనిసరిగా అవసరం అవుతుంది. అది అత్యంత కీలకమైంది కూడా. అది ఎలా ఉండాలో, ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తి కళికలా ఎలా భాషించాలో మైక్ ఫ్రెమాంట్ నిజ జీవిత గాథ సోదాహరణంగా చాటి చెప్తోంది. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.